హాయ్ ఇప్పుడైతే నేనైతే గుడికైతే వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే మీరు చూడండి. చూడండి మనం వచ్చేసాము. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి చెట్లు సూపర్ ఉన్నాయి. కలర్ కూడా బాగుంది. ఇప్పుడైతే టోటల్ వ్యూ చూడండి. గుడి ఎట్లా ఉందో ఏందో నాకైతే చాలా నచ్చింది. నిజంగా నచ్చింది ఫ్రెండ్స్, సీరియస్గా. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్లో అయితే ధ్వజస్తంభం ఉంది. ఇక్కడైతే బలిపీఠం ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. నిజంగా కలరు అదంతా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ డోర్లు ఎందుకు ఉన్నాయంటే లోపల అయితే ఏసీ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని డోర్లు పెట్టారు. ఇప్పుడు డోర్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, స్వామికి అప్పుడే ఒక దండం పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం చూద్దాము. స్వామి పక్కనే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడైతే స్వామికి రైట్ సైడ్ వెనకైతే వినాయకుడు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను చూడండి. మనమైతే వెళ్దాము. ఇప్పుడు చాలా అయితే సూపర్గా ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. బాగా చూడండి. ఇప్పుడు అట్లాగే స్వామికి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది. అది కూడా చూపిస్తుంది చూడండి ఎలా ఉన్నాడో స్వామి. చూడండి నిజంగా అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయిన దాని పక్కనే వచ్చేసి వినాయకుడు అయితే ఉన్నాడు. మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. నంది కూడా ఉన్నాడు. చాలా సూపర్ ఉంది. నంది అక్కడ నుంచి నంది నుంచి చూస్తుంటే చాలా నాకు బాగా నచ్చింది. సూపర్ ఉన్నాడు స్వామి అయితే. మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వెళ్తాము. వినాయకుడి శివుడి దగ్గరికి చూడండి ఎలా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. నాకు చాలా భలే నచ్చాడు. అట్లాగే స్వామికి రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారు అయితే ఉంది. చూడండి అమ్మవారు ఎట్లా ఉందో, నిజంగా సూపర్ ఉంది అమ్మవారు అయితే. నాకు చాలా నచ్చింది. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కెమెరా అవన్నీ ఉన్నాయి, మైక్ అవన్నీ. ఈ గోడ పైన ఉంది, చదివితే చాలా మంచిది ఫ్రెండ్స్. అది స్వామివారిది మంత్రం, అది చదివితే చాలా మంచిది. ఇప్పుడు చూడండి దేవుడు ఎట్లా ఉన్నాడో. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా అయ్యప్ప స్వామిని. ఇక్కడ మెయిన్ గుడి వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి ఫ్రెండ్స్. ఇక్కడ 18 మెట్లు ఎలా కట్టారో చూడండి, నిజంగా సూపర్ ఉంది. దీని డిజైనర్ ఎవరో కానీ భలే కట్టారు. ఇప్పుడు దేవుడు అయితే చూడండి, పెద్ద దేవుడు వచ్చి మెయిన్ దేవుడు, పక్కనుండే స్వామి వచ్చేసి ఉత్సవానికి వాడతారు ఫ్రెండ్స్. ఉత్సవ విగ్రహం పక్కనుండే స్వామి, పెద్ద దేవుడు వచ్చి మెయిన్ అసలు. నిజంగా బ్యాక్ సైడ్ చూడండి దీపాది సూపర్ ఉంటుంది. నాకైతే భలే నచ్చింది. బాగా చూడండి, మీకోసం ఇంకోసారి జూమ్ చేస్తున్నాను. నిజంగా చాలా నచ్చింది నాకైతే. సూపర్ ఉంది. ఇప్పుడు ఆ మ్యాటర్ కూడా పెడతాను, బాగా చూడండి, బాగా చదువుకోండి. చాలా మంచిది దేవుడికి కానీ అది కానీ చదువుకుంటే. చూడండి, ఎవరికైనా ఓపుకుంటే చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.